స్నానం చేసేటప్పుడు మూత్రం పోస్తున్నారా? మనలో సగానికి పైగా అంటే 58% ఈ పని చేస్తున్నారటండి. మనమే కాదు, యూకే, అమెరికా లాంటి చోట్ల కూడా 50% పైన ముఖ్యంగా మగవాళ్ళు ఈ పని చేస్తున్నారేంటండి. అంటే స్నానం మధ్యలో కమోడ్లో పోసుకోవడం కాదు, స్నానం చేసేటప్పుడే పోసేయడం. చిన్నప్పుడు మా నాన్న కూడా అంటూ ఉండేవాడు, ఏదైనా కాలికి దెబ్బలు తగిలితే, ఎదురు దెబ్బలు తగిలితే, చెప్పులు లేని రోజులు కదా అవి, మూత్రం పోసేరా ఏం కాదు అనేవాడు. దానికి సైంటిఫిక్గా రీజన్ కూడా కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు. మూత్రంలో యూరియా ఉంటుంది, అది ఈ ఇన్ఫెక్షన్ వగైరా ఏమీ రాకుండా తగ్గించేస్తుంది అని. కానీ దానికి ఆపోజిట్ సైడ్ కూడా ఉందండి. మూత్రంలో విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది. కొత్త రకాల ఇన్ఫెక్షన్లు అనవసరంగా కొని తెచ్చుకోవడం అవుతుంది అనేది కూడా మర్చిపోతున్నాం. గతంలో భారతదేశ ప్రధానమంత్రి ఒక ఆయన మూత్రాన్ని ఆయనే తాగేవాళ్ళని వరల్డ్ వైడ్ బాగా పాపులర్ అయ్యింది. దాని మీద మంచి చెడ్డ చాలా ఉన్నాయిలేండి. కానీ ఇక్కడ విషయానికి వచ్చేస్తాను. ఇక్కడ జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పి జనరల్గా ఏ రిపోర్ట్ వచ్చినా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ మధ్య వచ్చిన ఒక ఫేమస్ రిపోర్ట్ గురించి చెప్తున్నానండి. ఎన్విరాన్మెంటల్గా మాత్రం ఇది చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి టాయిలెట్ కమోడ్లో మూత్రం పోస్తే యావరేజ్గా 3 లీటర్లు వేస్ట్ అవుతాయి. కొట్టాలి కదా. పాత తరం కమోడ్లు అయితే 7 లీటర్లు 10 లీటర్లు కూడా వేస్ట్ అవుతుంది. ఆ పరంగా చూస్తే మాత్రం స్నానం చేసేటప్పుడు పోయటంలో, అంటే వాటర్ సేవ్ చేయాలి అనుకునే వాళ్ళకి స్నానం చేసేటప్పుడు పోసేయమంటున్నారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. మీ కాళ్ళకి ఏదైనా దెబ్బలు గట్రా ఉంటే ఆ పని చేయొద్దు అంటున్నారు. అలాగే కాళ్ళ మీద పోసుకోవడం, ఇక్కడ స్నానం చేస్తూ కాళ్ళ మీద పోసుకుంటారు కదా. కొన్ని విషయాలు చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది, డిస్కస్ చేసుకోరు. కానీ ఆరోగ్యం విషయంలో సిగ్గుపడకూడదు. కొన్ని విషయాలు డిస్కస్ చేయాల్సినవి చేసేయాల్సిందే. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలు పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయండి. సో మరి కాళ్ళ మీద చిన్న చిన్న దెబ్బలు వగైరా ఉన్న వాళ్ళని వద్దని చెప్పాం. అలాగే రెగ్యులర్గా ఎవరైనా ఈ పని చేస్తున్నట్టయితే, ఈ అలవాటు ఉన్నట్టయితే క్లీన్ మాత్రం కాస్త ఎక్కువ చేసుకోండి. అదే సోప్తో క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు. అలాగే మా నాన్న చెప్పాడు చూడండి, చిన్నప్పుడు మూత్రం పోసేయరా అని చెప్పి. ఇప్పుడైతే ఎవరు చెప్తున్నారని నేనైతే అనుకోను. ఆ పని మాత్రం దయచేసి చేయించొద్దు. ఎందుకంటారా, సైంటిఫిక్గా ఎలాగూ ప్రూవ్ అయితే అవ్వలేదండి. సో ఆ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పబ్లిక్ టాయిలెట్లు ఒక ప్రమాదం అండి. జనరల్గా అందరం కూడా పర్సనల్ టాయిలెట్లు వాడడానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మరి మన మూత్రం ఎక్కడ పడుతుంది, పక్కవాడు పోసింది మన మీద పడే అవకాశం ఉందా, ఇవి మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటారా, మన మూత్రంలోనే ఎన్ని కావాలంటే అన్ని క్రిములు ఉంటాయి, అంత బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రోజుల్లో గాల్లో ఉంటేనో చేత్తో తాకుతేనే వైరస్లు బ్యాక్టీరియాలు వచ్చేస్తున్న ఈ రోజుల్లో టాయిలెట్ విషయంలో, మలమూత్ర విసర్జన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత హైజీన్గా ఉంటే, ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోవద్దు.